వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఐపీఎల్ సీజన్ మొదలైంది. మండే ఎండల్లో ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. ప్రారంభమైనటువంటి 3 మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్ గా, అందులోనూ హై స్కోర్స్ నమోదవడం. దీంతో పాటుగా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ గెలుపొందింది. సెకండ్ మ్యాచ్ హైదరాబాద్ సన్ రైజర్స్, థర్డ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్. సదరన్ స్టేట్స్ 3 మ్యాచ్ల్ని గెలుచుకోవడం. ఆ తర్వాత వచ్చేటువంటి స్కోర్స్ ఏంటి, ఎవరెవరు ఎన్ని రన్స్ స్కోర్ చేస్తారు, అండ్ ఓవరాల్ గా ఫైనల్ గా కప్ ఎవరు కొట్టబోతున్నారు. మనతో పాటుగా ఉన్నారు కామెంటేటర్ అండ్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, నమస్కారం అండి. నమస్తే కవిత గారు. సో మనకి మండే ఎండల్లో ఒక మంచి పండుగ వాతావరణం, ఎంత మండుతున్నప్పటికీ ఎండలు అలాగే కూర్చోవడం అనేది మన వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్, ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ, అన్ని రకాలుగా ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం. 3 మ్యాచ్లు అయిపోయాయి. ఏమనిపించిందండి ఐపీఎల్ 2025? ఐపీఎల్ వాజ్ ఆఫ్ టు ఏ ఫ్లయింగ్ స్టార్ట్ అండి. ముఖ్యంగా ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ ఆడిన తీరు అంటే అగ్రెసివ్ ఇంటెంట్ చూపించారు వాళ్ళు. అండ్ ఇంకా సెకండ్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు అదే లాస్ట్ ఇయర్ ఫార్ములాని కంటిన్యూ చేశారు, అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ బ్యాటింగ్. సో అదే లెవెల్ ఆఫ్ క్రికెట్ వాళ్ళు ఆడుతున్నారు. ఇంకా థర్డ్ మ్యాచ్ లో చెన్నై వాళ్ళ టిపికల్ చెన్నై వికెట్, లో అండ్ స్లో వికెట్, దానిపైన స్పిన్నర్స్ దాని అప్పర్ హ్యాండ్ తీసుకోవడం. సో చాలా చాలా టిపికల్ వాళ్ళ రోల్స్ ఎలా ఉంటాయి అలా జరిగింది. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్ మస్ట్ బి వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆర్సీబీ 17 సీజన్ నుంచి గెలవలేదు. 17 సీజన్ నుంచి గెలవని టీం ఈసారి చాలా కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేశారు వాళ్ళ క్యాంపెయిన్. వాళ్ళు యూజువల్గా ఏంటంటే ఫస్ట్ మ్యాచెస్ ఓడిపోతుంటారు, కానీ ఈసారి వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ చాలా మంచి మార్జిన్తో గెలవడం, డిఫెండింగ్ ఛాంపియన్ ని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో చిత్తుగా ఓడించడం చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు వెల్ బిగాన్ ఈజ్ హాఫ్ డన్ అని చెప్తారు కదా, అట్లా వాళ్ళు బాగా స్టార్ట్ చేశారు. ఇంకా ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే నేను కొన్ని ట్వీట్స్ చూశాను. అదేంటంటే ఎస్ఆర్హెచ్ పూర్ బ్యాటింగ్ బై ఎస్ఆర్హెచ్, ది కుడ్ నాట్ క్రాస్ 300. సో వాళ్ళు అలాంటి హై స్టాండర్డ్స్ సెట్ చేశారనమాట. వాళ్ళు 286 కొట్టినా సరే ఫ్యాన్స్ ఆర్ ఫీలింగ్ దట్ వాజ్ నాట్ ఎనఫ్, దట్ వాజ్ నాట్ గుడ్ బ్యాటింగ్. సో ఆ రకమైన హై స్టాండర్డ్స్ కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. సో ఈ ఏడాది ఖచ్చితంగా 300 ఎస్ఆర్హెచ్ క్రాస్ అవుతుందని చెప్పి దెర్ వాజ్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్. దానికి ఇండికేషన్ మనకి ఫస్ట్ మ్యాచ్ లోనే దొరికేసింది. సో ఇషాంత్ కిషన్ వెరీ ఫస్ట్ సెంచరీ ఐపీఎల్ సీజన్ లో కొట్టడం అనేది, సో అది ముంబై ఇండియన్స్ దాన్ని ఒక మైనస్ గా భావించాయా? ఎందుకని వదులుకున్నారు? ఎస్ఆర్హెచ్ కి మాత్రం కలిసి వచ్చిందని అనిపించింది. ముంబై ఇండియన్స్ వదులుకున్నారంటే మరి 5గురిని వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. యంగ్స్టర్ తిలక్ వర్మ ఆర్ ఇషాన్ కిషన్ ఇద్దరిలో ఒకరిని రిటైన్ చేసుకోవాలి. ఎందుకనో ఇషాన్ కిషన్ ఇటీవల ఇండియన్ టీంలో ప్లేస్ కోల్పోవడం, సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం, సమ్హౌ లాస్ట్ సీజన్ కూడా అతను బాగా పర్ఫామ్ చేయలేదు. వేరాజ్ తిలక్ వర్మ వాజ్ పర్ఫార్మింగ్ వెల్. సో వాళ్ళు తిలక్ వర్మని ప్రిఫర్ చేసి ఇషాన్ కిషన్ ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఏమైనా రిగ్రెట్ అవుతున్నారు? తిలక్ వర్మ స్టిల్ డూయింగ్ వెల్. తిలక్ వర్మ మంచి ఫ్యూచర్ ఉంది, డెఫినెట్లీ సంబడి ఫర్ ద ఫ్యూచర్. కానీ వాళ్ళు ఇషాన్ కిషన్ ని వదులుకోవడం అనేది డెఫినెట్ గా ఒక పెద్ద లాస్. బట్ ఇట్స్ అ బిగ్ ప్లస్ ఫర్ సన్ రైజర్స్. ఎందుకంటే సన్ రైజర్స్ ఇషాన్ కిషన్ తీసుకోవడం మీద కొన్ని క్రిటిసిజం వచ్చింది. ఏంటంటే అతను బేసికలీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఓపెనింగ్ లో తప్ప, ఇండియాకి ఆడినా ముంబైకి ఆడినా ఓపెనింగ్ లో తప్ప వేరే దగ్గర పెద్దగా అతను రన్స్ కొట్టలేదు. బట్ ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ జోడీ ఆల్రెడీ సార్టెడ్. చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ ఉంది. వేర్ హిల్ వి బ్యాట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా కనిపించింది. బట్ అవన్నీ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ అతను ఫస్ట్ మ్యాచ్ లోనే అద్భుతమైన సెంచరీ. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ హిస్ ఫస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్. ఐపీఎల్ చాలా రోజు నుంచి ఆడుతున్నాడు, ఫస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్. అది కూడా చాలా అద్భుతమైన సెంచరీ కొట్టాడు అతను. సో ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ 4 టాప్ క్లాస్ బిగ్ హిట్టర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఆ 5th డైమెన్షన్ కూడా ఇషాన్ కిషన్ యాడ్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. సో చెన్నై సూపర్ కింగ్స్ మరొకసారి సూపర్ కింగ్స్ అని అనిపించుకున్నట్టున్నారు. ఆ స్కోర్ కావచ్చు, ఆట తీరు కావచ్చు, లైన్అప్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లోనూ కింగ్స్ అని నిరూపించుకున్నట్టున్నారు. వాళ్ళు పర్టికులర్లీ దే ఆర్ కింగ్స్ ఇన్ దేర్ హోమ్ గ్రౌండ్ అండి. వాళ్ళకి ఏ టీంకి లేనట్టుగా 71% హోమ్ విన్ ఉంది. అది నిన్నటి మ్యాచ్ ఇంకా పెరిగి ఉంటుంది ఆ పర్సంటేజ్, విన్నింగ్ పర్సంటేజ్. సో చాలా వాళ్ళు హోమ్ లో వాళ్ళకి దుర్భేద్యమైన కంచుకోటలు అండి షపాక్ స్టేడియం వాళ్ళు. సో అదే వాళ్ళ స్ట్రెంత్ ఏంటంటే స్పిన్ బౌలింగ్. ఈసారి అశ్విన్ కంబ్యాక్ కావడం, తర్వాత నూర్ అహ్మద్ని వాళ్ళు మామూలుగా చెన్నై ఒక ప్లేయర్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టరు. బట్ ఐ థింక్ దే పేడ్ మోర్ దెన్ 10 crores ఫర్ నూర్ అహ్మద్. నూర్ అహ్మద్ కోసం చాలా గట్టిగా ఆక్షన్లో వెళ్ళారు. దానికి ఇమీడియట్ రివార్డ్స్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే జడేజా కానీ అశ్విన్ కానీ దే ఆర్ మోస్ట్లీ కంటైనింగ్ బౌలర్స్, వికెట్ టేకింగ్ బౌలర్స్ కాదు వాళ్ళు. బట్ నూర్ అహ్మద్ ఏంటంటే అతను ఒక రిస్ట్ స్పిన్నర్గా, అందులో లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్గా, చైనామన్ బౌలర్గా
అతని డెలివరీస్ పిక్ చేయడం, అది ఏది గూగ్లీ ఏది నార్మల్ డెలివరీ పిక్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఫస్ట్ మ్యాచ్లో ముంబై లాంటి ఒక స్ట్రాంగ్ టీం మీద అతను ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో వాళ్ళ స్ట్రెంత్ ప్రకారం వాళ్ళు స్పిన్ ట్రాక్ చేసుకున్నారు. దాని మీద ముంబై లాంటి ఒక స్ట్రాంగ్ టీంని ఈజీగా ఓడించేశారు. ఎటు వచ్చి ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్లో కెప్టెన్ రుతురాజ్ అండ్ అదర్ ఓపెనర్ రచిన్ రవీంద్ర తప్ప మిగతా వాళ్ళు పెద్దగా బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు. అదొక్కటి కొంచెం వాళ్ళకి ఇబ్బందికరం. బట్ అదర్వైజ్ దే హ్యాడ్ ఏ ఫ్యాంటాస్టిక్ స్టార్ట్. ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ బౌలింగ్ కూడా ఇనీషియల్గా అతను వికెట్స్ ఇవ్వడం. ఎందుకంటే మీ స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేయాలంటే మీకు ఇనీషియల్గా మీ పేసర్స్ బ్రేక్ త్రూస్ ఇస్తే ఆ ప్రెషర్ని అప్లై చేయడానికి స్పిన్నర్స్ ఫీల్ అవుతుంది. సో ఈ ఇంట్రెస్టింగ్ ఒక అబ్జర్వేషన్ సోషల్ మీడియాలో అవుతోంది. సౌత్ డామినేషన్ అనేది కనిపించింది. సౌతే విన్నింగ్ టీమ్స్ గా ఫస్ట్ బెంగళూరు, తర్వాత హైదరాబాద్, తర్వాత చెన్నై అనేది. ఇది నిజంగా ఒక అబ్జర్వేషన్ ని దీన్ని జస్ట్ లైక్ దట్ కాకతాళీయంగా జరిగింది అనుకోవాలా? లేకుంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి పొలిటికల్ గా సోషల్ ఇష్యూస్ వీటన్నిటి నేపథ్యంలో దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? కలర్ ఇస్తారండి, డెఫినెట్గా కలర్ ఇస్తారు. కోఇన్సిడెన్స్ కావచ్చు అది. ఎందుకంటే ఫస్ట్ 3 మ్యాచెస్లో ఫస్ట్ మ్యాచ్లో బెంగళూరు టీం, సెకండ్ మ్యాచ్లో హైదరాబాద్ టీం, థర్డ్ మ్యాచ్లో చెన్నై టీం గెలవడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ ఫీలింగ్ ఒకటి ఏర్పడింది కదా, యాంటీ హిందీ ఫీలింగ్ ఒకటి, తర్వాత డీలిమిటేషన్కి వ్యతిరేకంగా జరుగుతున్న జాయినింగ్ ఫర్ పొలిటికల్ పార్టీస్ ఆర్ జాయినింగ్ ఫర్ సదరన్ పార్టీస్. సో ఈ నేపథ్యంలో దీనికి ఆ కలర్ ఇవ్వడం సాధారణంగా జరుగుతుంటుంది. బట్ ఏంటంటే ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అలా అయింది. తర్వాత ఐపీఎల్లో మనకు తెలుసు కదా, ప్రతి టీం కొన్ని మ్యాచ్లు ఓడిపోతారు, ప్రతి టీం కొన్ని మ్యాచ్లు గెలుస్తారు. సో ఫస్ట్ మ్యాచ్ గెలిచినంత మాత్రాన అదే ట్రెండ్ కంటిన్యూ అవుతారు అనడానికి లేదు. బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే అదేంటంటే ఆర్సీబీ కానీ, ఎస్ఆర్హెచ్ కానీ, చెన్నై కానీ వాళ్ళు స్టార్టింగ్ మ్యాచ్లో ఎలా ఆడారంటే ఈ సీజన్లో వాళ్ళ టీం బాగా సెట్ అయింది. వాళ్ళు మంచి కాన్ఫిడెంట్ విన్స్ అది. ఇప్పుడు మీకు మెగా ఆక్షన్ తర్వాత ఏమవుతుందంటే మీకు సరైన టీం సెట్ అయిందా లేదా, మీ 11ని మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్నారు లేదా, ఇలాంటి కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. కానీ ఆ 3 టీమ్స్ కూడా వాళ్ళ 11 విషయంలో కానీ లేకపోతే టీం ఆడిన తీరు, సో మీకు ప్రతి స్లాట్లో ఎవరైతే ఆడుతున్నారో ఆ రోల్ క్లారిటీ కూడా మనకి క్లియర్గా కనిపించింది. సో ఈ 3 టీమ్స్ డెఫినెట్గా మంచి స్టార్ట్ తీసుకోవడం కాకుండా వీళ్ళు ఈసారి ఐపీఎల్లో వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఒక అభిప్రాయం అయితే కలుగుతా ఉంది మనందరికి. 60 రోజుల పండగ, ఎండాకాలం అంతా ఇందులోనే పోతుంది. హాలిడేస్ ని ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నప్పుడు ప్రతిసారి మ్యాచ్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు కొన్ని టీమ్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము. సడన్ గా పాపప్ అయ్యి వచ్చేవి, లేకపోతే ఆ టైంలో ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ కల్పించేవి, డిసప్పాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా ఈసారి మనం ఎర్లీగా ప్రెడిక్ట్ చేయొచ్చా, లేకుంటే వెయిట్ చేద్దామంటారా? అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఈ 3 టీమ్స్ అండి, ఇప్పుడు 3 సదరన్ టీమ్స్, ఆర్సీబీ సదరన్ అనే కాదు, 3 టీమ్స్ ఆర్సీబీ కానీ, ఎస్ఆర్హెచ్ కానీ, చెన్నై కానీ చాలా స్ట్రాంగ్గా అనిపించినాయి. ముంబై కూడా స్టిల్ ఏ స్ట్రాంగ్ టీం. ఎందుకంటే నిన్న మ్యాచ్లో వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా లేకపోవడం. హార్దిక్ పాండ్యా లేకపోతే టీంకి బ్యాలెన్స్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక ఆల్రౌండర్గా అతను చాలా కీ ఫ్యాక్టర్ ఆ టీంలో. అలాగే బుమ్రా ఏప్రిల్లో జరిగే మ్యాచ్లో జాయిన్ అవుతారు. వాళ్ళిద్దరు జాయిన్ అయిన తర్వాత ముంబై విల్ లుక్ లైక్ ఏ డిఫరెంట్ టీమ్. సో ఈ 4 టీమ్స్ ఉన్నాయి, ప్లస్ పంజాబ్ ఇంకా మనకి ఆడలేదు. పంజాబ్ వాళ్ళు 4th డే కానీ పంజాబ్ని మనం చూడం. సో పంజాబ్ ఆల్సో ఇస్ లుకింగ్ గుడ్. అండ్ ఢిల్లీ కూడా తక్కువేం కాదు, ఢిల్లీ కూడా బాగుంది, టీం చాలా బాగుంది. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ వాళ్ళకి అంతా ఇంటర్నేషనల్ ప్లేయర్స్, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. సో ఈ 2 టీమ్స్ ప్లస్ ముంబై, ఈ 3 సదరన్ టీమ్స్, ఈ 6 టీమ్స్ ప్రస్తుతానికైతే బాగా కనిపిస్తున్నాయి. బట్ వీ కెనాట్ డిస్కౌంట్ ద అదర్ టీమ్స్ ఆల్సో. కేకేఆర్ మొదటి మ్యాచ్లో బాగా ఆడకపోయినంత మాత్రాన, రాజస్థాన్ బాగా ఆడకపోయిన మాత్రాన మనం వాటిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. సో డబ్ల్యూపీఎల్ ని ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ఆ తర్వాత ఐపీఎల్ మీద కూడా అదే ఎక్స్పెక్టేషన్స్, అటు టీమ్ మేనేజ్మెంట్, ఓనర్స్ మాత్రం అలాగే పెట్టుకొని చూస్తూ ఉంటారు కదా. ఆ ప్రెషర్ అనేది కూడా ఉంటుంది కదా. ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. బట్ ఏంటంటే డబ్ల్యూపీఎల్ గెలిచిన టీం అంటే సెంటిమెంట్ ప్రకారం చూస్తే లాస్ట్ సీజన్లో ఆర్సీబీ టీం వన్ డబ్ల్యూపీఎల్ టైటిల్, కానీ వాళ్ళ మెన్స్ టీమ్ దాన్ని రిపీట్ చేయలేకపోయింది. సో డబ్ల్యూపీఎల్ డెఫినెట్గా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అదే రకంగా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చాలా పెద్ద హార్ట్ బ్రేక్ అది. ఎందుకంటే వాళ్ళు వరుసగా 3 సార్లు డబ్ల్యూపీఎల్ ఫైనల్కి వెళ్ళి, ఇప్పటివరకు డబ్ల్యూపీఎల్ జరిగిందే 3 సార్లు. ప్రతిసారి వాళ్ళు ఫైనల్కి వెళ్తున్నారు, ప్రతిసారి కూడా వాళ్ళు దే ఆర్ ఫినిషింగ్ ఆన్ ద లూజింగ్ సైడ్. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటపడాలంటే దిస్ టైమ్ దే హ్యావ్ టు విన్ ద టైటిల్ ఆర్ అట్లీస్ట్ రీచ్ ప్లే ఆఫ్స్. సో ఇప్పుడు ఇంత ఎక్కువ ధరలు పెట్టారు గతంలో కంటే. యాక్చువల్గా బేస్ ప్రైజ్ ని మించి ఎన్నో రెట్లు ఎక్కువ పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళందరి మీద కూడా ప్రెషర్ అనేది అయితే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం టీమ్ ఓనర్స్ వీళ్ళ దగ్గర నుంచి కూడా, ఇప్పుడు కావ్య కూడా ఇమ్మీడియట్ గా తీసుకున్న వెంటనే ఎంత డబ్బంతా అయిపోయింది, మిగిలిన వాళ్ళు
తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నప్పుడు బోల్డ్ అంత క్రిటిసిజం కూడా కనిపించింది. సో దాన్ని వీళ్ళు జెన్యూన్ గా ఉన్నారా లేదా, డిఫెండ్ చేసుకుంటున్నారా అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన పని ఉంటుంది కదా. కొంత గ్యాంబుల్ చేయాలండి వాళ్ళు. ఎందుకంటే మీరు ఒక పర్టికులర్ ప్లేయర్ని అనుకుంటారు మీరు బిఫోర్ ఆక్షన్, ఇతను వస్తే మన టీం బ్యాలెన్స్ చాలా కుదురుతుంది అని చెప్పి. సో యూ గో వెరీ హార్డ్ ఫర్ దట్ ప్లేయర్. చాలా ఎక్కువ అమౌంట్ పెడతారు, అనుకున్న దానికంటే ఎక్కువ స్పెండ్ చేస్తారు. తర్వాత ఏంటంటే మీకు మిగతా స్లాట్స్ ఫిల్అప్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాలి, మనం అనుకున్న ప్లేయర్ని కాకుండా చాలా అన్ప్రూవెన్ ప్లేయర్స్ని తీసుకోవాలి. మెగా ఆక్షన్ తర్వాత డెఫినెట్గా టీమ్స్ కొంచెం ఇబ్బంది పడతాయి బ్యాకప్స్ విషయంలో, సరైన నిర్ణయాలు లేకుండా ఉంటాయి. కానీ ఎస్ఆర్హెచ్ ఈసారి చేసిన మంచి పని ఏంటంటే లాస్ట్ టైం వాళ్ళ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. వాళ్ళు పెద్ద స్కోర్లు చేసినా కూడా 250 చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. కానీ ఈసారి వాళ్ళు డెఫినెట్లీ బెటర్ సెలెక్షన్ చేశారు. మొహమ్మద్ షమీ ఇంక్లూషన్ కానీ, హర్షల్ పటేల్ కాస్త రన్స్ ఇచ్చిన ఈ పిక్స్ అప్ వికెట్స్. అలాగే యాడమ్ జాంపా చాలా ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్, అతను తీసుకోవడం. ఎందుకంటే గతంలో స్పిన్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ ఈసారి మంచి స్పిన్నర్స్ ఉన్నారు, యాడమ్ జాంపా కానీ, రాహుల్ చహర్ కానీ, కొత్త కుడారుడు జిషన్ అన్సారీ కానీ. సో ఐ థింక్ దిస్ టైమ్ దే హ్యావ్ డన్ దేర్ హోంవర్క్ బెటర్. టీమ్ మోర్ బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది.